ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కాను మన ఛానల్లో ఇప్పటికే జీకే వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు మీకు 3 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే కంపల్సరీగా ఎగ్జామ్కి ముందు ఆ వీడియో చూడాలి, ఆ వీడియో చూసుకొని వెళ్ళండి, ఓకేనా? ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అక్కడ కవర్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ 3 మంత్స్ అనేది, ఓకేనా? కాబట్టి పదే ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 200 క్వశ్చన్స్ 50 మినిట్సే ఉంటుంది వీడియో, కంపల్సరీగా చూసుకోండి. అదేవిధంగా ఇంకొక న్యూస్ ఏంటంటే జీడీ విక్టరీ వాల్ట్ బ్యాచ్ 2026 అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ బ్యాచ్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ జీడీ కానిస్టేబుల్ రాయబోతున్న స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది ఆల్రెడీ ఈ బ్యాచ్లో ప్రొవైడ్ చేశాను, ఓకేనా? అదేవిధంగా డైలీ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తున్నాయి, మనం ఏ టాపిక్స్ క్విక్ రివిజన్ కింద చేసుకోవాలి, వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా నీట్గా జీడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఈ గ్రూప్లో రావడం జరుగుతుంది. ఈ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్రెడీ పిన్ కూడా చేస్తాను, దాని మీద క్లిక్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జీడీకి ఈ యొక్క జీడీ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ గ్రూప్ అనేది చాలా యూజ్ అయిపోతుంది, ఓకేనా? మనకి 27th నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. ఇక 3 డేస్ మాత్రమే ఉన్నాయి, ఓకేనా? 3 డేస్లో కూడా ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఈజ్ నౌన్ యాజ్ పూర్ మ్యాన్స్ కథక్కలి? పూర్ మ్యాన్స్ కథక్కలి అని దేన్ని అంటారు అంటే ఒట్టం తులాల్, ఓకేనా? ఒట్టం తులాల్ని పూర్ మ్యాన్స్ కథక్కలి అని చెప్పేసి పిలుస్తారు. అక్బర్ ఆస్థానంలో అత్యంత ప్రసిద్ధి సంగీత విద్వాంసుడైన తాన్సేను అసలు పేరేమిటి? తాన్సేన్ యొక్క అసలు పేరు ఏంటి అంటే రామ్తాన్ పాండే. రామ్తాన్ పాండే అనమాట ఆయన యొక్క అసలు పేరు. బాబర్ ఎక్కడ మరణించాడు? బాబర్ ఎక్కడ మరణించారు? ఆగ్రాలో మరణించడం జరిగింది. ఆగ్రా. లై హరోబా జానపద నృత్య శైలి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ఏ రాష్ట్రం అంటే మణిపూర్లో ప్రసిద్ధి చెందడం జరిగింది. లై హరోబా జానపద నృత్య శైలి అనేది మణిపూర్కి సంబంధించింది. మొఘల్ పెయింటింగ్ ఎవరి పాలనలో అత్యున్నత స్థాయికి చేరుకుంది? మొఘల్ పెయింటింగ్ అనేది ఎవరి పాలనలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం జరిగిందంటే జహంగీర్ కాలంలో, ఓకేనా? చిత్రకళ అనేది అత్యున్నత స్థాయికి చేరుకోవడం జరిగింది జహంగీర్ కాలంలో. నౌటంకి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం? నౌటంకి అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ప్రసిద్ధి కోహినూర్ వజ్రం ఏ గని నుండి లభించింది? కోహినూర్ వజ్రం అనేది గోల్కొండ గని, ఓకేనా? గోల్కొండ గని నుండి లభించింది కోహినూర్ వజ్రం. కర్ణాటక సంగీత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కర్ణాటక సంగీత పితామహుడు వచ్చేసరికి పురందర్ దాసు. అక్బర్ పాలనలో రెవెన్యూ మంత్రి అంటే ఆర్థిక మంత్రి ఎవరు అంటే రాజా తోడర్మాల్, ఓకేనా? రాజా తోడర్మాల్ అనేవారు అక్బర్ పాలనలో రెవెన్యూ మంత్రి అన్నమాట. లావణి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం? లావణి అనేది మహారాష్ట్రకి సంబంధించింది. జటిన్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం అంటే బీహార్కి సంబంధించింది. జటిన్. కింది వారిలో చదువుకోని మొఘల చక్రవర్తి ఎవరు? నిరక్షరాస్యుడు. చదువుకోని మొఘల చక్రవర్తి ఎవరంటే అక్బర్, ఓకేనా? యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి నృత్య రూపం అంటే యక్షగానం అనగానే గుర్తు రావాల్సినటువంటి రాష్ట్రం కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐనే అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? ఐనే అక్బరీ గ్రంథ రచయిత వచ్చేసరికి అబుల్ ఫజల్, ఓకేనా? అబుల్ ఫజల్ అనమాట. బిహు ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి పండుగ మరియు నృత్యం? పండుగ మరియు నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించి? అస్సాంకు సంబంధించింది బిహు అనేది.
ఆగ్రాలోని ప్రసిద్ధి మోతీ మసీదును నిర్మించిన వారు ఎవరు? మోతీ మసీదును ఎవరు నిర్మించడం జరిగింది? షాజహాన్ నిర్మించారు మోతీ మసీద్. గిద్దా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? గిద్దా ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే పంజాబ్కు సంబంధించింది గిద్దా అనేది. కింది వారిలో చివరి మొఘల చక్రవర్తి ఎవరు? చివరి మొఘల చక్రవర్తి ఎవరంటే బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ అన్నమాట. లంబాడి ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? లంబాడి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, లంబాడి అనమాట. ఓకేనా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. 1526లో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? గత వీడియోస్లో కూడా చెప్పాను. ఎవరి మధ్య? బాబర్ మరియు ఇబ్రహీం లోడి. సత్రియ ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? సత్రియ అనేది అస్సాంకు సంబంధించింది. హుమాయూన్ మరియు షేర్షా సూరి మధ్య 1539లో జరిగినటువంటి యుద్ధం ఏది అంటే చౌసా యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ చౌసా. చౌసా యుద్ధం అన్నమాట. తరంగ్ మేల్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అంటే గోవాకు సంబంధించినటువంటిది ఈ యొక్క తరంగ్ మేల్. మొఘలుల కాలంలో దమ్ అనేది ఏ లోహంతో చేసినటువంటి నాణెం? మొఘలుల కాలంలో దమ్ అనేది ఏ లోహంతో చేసినటువంటి నాణెం అంటే రాగితో, కాపర్తో చేసినటువంటి నాణెం అన్నమాట. కర్మ నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కర్మ అనేది జార్ఖండ్లో కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కర్మ జార్ఖండ్. రాజ్ రామ్మోహన్ రాయ్కు రాజా అనే బిరుదును ఇచ్చిన మొఘల చక్రవర్తి ఎవరు అంటే అక్బర్ II. ఓకేనా, అక్బర్ II ఇచ్చినటువంటి వ్యక్తి. ఓకేనా, ఏంటి రాజ్ రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదును ఇచ్చినటువంటి వ్యక్తి అక్బర్ II. మట్కీ నృత్యం ఏ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం పొందింది? మట్కీ అనేది మధ్యప్రదేశ్లో ప్రాచుర్యం పొందడం జరిగింది. ఫతేపూర్ సిక్రీని నిర్మించిన మొఘల చక్రవర్తి ఎవరు? ఫతేపూర్ సిక్రీ. ఓకేనా, ఫతేపూర్ సిక్రీని నిర్మించిన మొఘల చక్రవర్తి అక్బర్. రూఫ్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జానపద నృత్యం? రఫ్ ఇది. ఓకేనా, రఫ్ అనేది మనకి జమ్మూ మరియు కాశ్మీర్కి సంబంధించింది. హిందుస్థానీ సంగీతంలో అత్యంత పాత ఘరానా ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్వాలియర్ ఘరానా. గ్వాలియర్ ఘరానా అనేది అత్యంత పాత ఘరానా అన్నమాట, పురాతనమైంది. తమాషా ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం అంటే మహారాష్ట్రకు సంబంధించింది. ఓకేనా, తమాషా అనేది మహారాష్ట్ర. అక్బర్ ఏ జైన పండితుడిని జగద్గురు బిరుదుతో గౌరవించాడు? అక్బర్ ఏ జైన పండితుడిని జగద్గురు బిరుదుతో గౌరవించడం జరిగింది అంటే హరివిజయ సూరి. ఓకేనా, ఈ హరివిజయ సూరి అనేవారు జైన మతానికి సంబంధించినటువంటి పండితులు అన్నమాట. కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం? కోలాటం అనేది ఆంధ్రాకు సంబంధించింది. మొఘల చక్రవర్తి ఔరంగజేబు తన పాలనలో ఎక్కువ సమయం ఏ ప్రాంతంలో గడిపాడు అంటే దక్కన్ లేకుంటే దక్షిణ భారతదేశంలో గడపడం జరిగింది. ఘూమర్ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం? ఘూమర్ అనేది రాజస్థాన్కి సంబంధించింది. పద్మావత్ అనే మహాకావ్యాన్ని రచించిన మాలిక్ మహమ్మద్ జయాసి ఏ కాలానికి చెందిన కవి అంటే మొఘల కాలానికి చెందినటువంటి కవి అయిన ఎవరు? మాలిక్ మహమ్మద్ జయాసి ఏ కాలానికి చెందినవారు? మొఘల్ కాలానికి చెందినవారు. సర్హుల్ ఏ రాష్ట్రంలోని గిరిజన తెగలు జరుపుకునే ముఖ్యమైనటువంటి పండుగ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకునే ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ అన్నమాట. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఖాయల్ గాన శైలికి జన్మస్థానంగా ఏ ఘరానా పిలుస్తుంది? జన్మస్థానంగా ఏ ఘరానాను పిలుస్తున్నారు అంటే గ్వాలియర్ ఘరానాని పిలవడం జరుగుతుంది. ఏంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో
ఖాయల్ గానా శైలికి జన్మస్థానంగా ఏ ఘరానాను పిలుస్తున్నారు అంటే గ్వాలియర్ ఘరానా. దాండియా నృత్యం ఏ పండుగ సమయంలో ఎక్కువగా ప్రదర్శిస్తారు? దాండియా అనేది నవరాత్రి టైంలో, ఓకేనా, నవరాత్రి టైమ్స్లో దాండియా నృత్యాన్ని ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది. మొఘల్ రాజవంశంలో చివరి శక్తివంతమైనటువంటి రాజుగా ఎవరిని పరిగణిస్తారు అంటే ఔరంగజేబును పరిగణిస్తారు. ఎవరిని? మొఘల రాజ్యవంశంలో చివరి శక్తివంతమైన రాజుగా ఎవరిని పరిగణిస్తారు అంటే ఔరంగజేబ్. బచ్చా నగామా ఏ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం అంటే జమ్మూ మరియు కాశ్మీర్కి సంబంధించింది. బచ్చా నగామా అనేది అక్బర్ ఆస్థానంలోని 9 రత్నాలలో ఒకరైన అబుల్ ఫజిల్ ఏ గ్రంథాన్ని రచించారు అంటే అక్బర్ నామాని రచించడం జరిగింది. అబుల్ ఫజిల్ గారు అక్బర్ నామాని రచించడం జరిగింది. కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ మరణం తర్వాత 1556లో సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు అంటే 1556లో అక్బర్ అధిష్ఠించడం జరిగింది. మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? మోహిని అట్టం అనగానే కేరళ గుర్తు రావాలి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. యుద్ధ రంగంలో మొదటిసారిగా పిరంగులను సమర్థవంతంగా ఉపయోగించిన మొఘల చక్రవర్తి ఎవరు? పిరంగులను, ఓకేనా, ఉపయోగించినటువంటి వ్యక్తి బాబర్ ఉపయోగించడం జరిగిందనమాట. గోర్ మారియా ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? గోర్ మారియా అనేది ఛత్తీస్గఢ్కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రసిద్ధ హిందుస్థానీ గాయకుడు పండిత్ భీమ్సేన్ జోషి ఏ ఘరానాకు చెందినవారు అంటే కిరాణా ఘరానాకు చెందినవారు. ఈ క్వశ్చన్ చూడండి. చిన్మాయ్ ముద్ర లేదా నాట్య శాస్త్రంలోని భంగిమలు ఏ నృత్యంలో ఎక్కువగా కనిపిస్తాయి? చిన్మాయ్ ముద్ర లేదా నాట్య శాస్త్రంలోని భంగిమలు ఏ నృత్యంలో ఎక్కువగా కనిపిస్తాయి? దీనికి మీరు కింద ఆన్సర్ అనేది చేయండి, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, ఓకేనా. ఐక్యరాజ్య సమితిలో పాడే అవకాశం పొందిన మొదటి భారతీయ శాస్త్రీయ గాయని ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్ వీడియోలో కూడా మరో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి ఆ 2 డేస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్ జీడీ విక్టరీ వాల్ట్ బ్యాచ్ 2026 కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా.